తెలంగాణ రాష్ట్ర ఫార్మా స్టోరీలో ఇంకొక సక్సెస్ స్టోరీని సుజన్ ఫార్మా యాజమాన్యం ఈరోజు యాడ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995 నుంచి మొదలు పెడితే 2025 సంవత్సరం వరకు ఈ 30 సంవత్సరాల నిరంతర శ్రమ ఈరోజు హైదరాబాద్ మహానగరం ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఐటీ, ఫార్మా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ ఈరోజు మనం పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు యంగ్ ఎంటర్ప్రినర్స్ సుజన్ మెడికేర్ యాజమాన్యము జర్మన్ టెక్నాలజీని, బిఎఫ్ఎస్ టెక్నాలజీని జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేసి సౌత్ ఇండియాలోనే ఐవి ఫ్లూయిడ్స్లో ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేయడము, ఇక్కడుండే నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 నెక్స్ట్ 10 years by 2034 $1 trillion ఎకానమీ, బై 2047 $3 trillion ఎకానమీకి ఏదైతే ప్రణాళికలు సిద్ధం చేసినామో అందులో భాగంగా ఈరోజు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాష్ట్రంలో అభివృద్ధి చెందబోతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాలసీ పెరాలసిస్ లేకుండా ప్రభుత్వానికి ప్రణాళికబద్ధమైన పాలసీలు ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెడుతున్న యాజమాన్యానికి రక్షణ కల్పించడమే కాకుండా ఆ పెట్టుబడులకు లాభం వచ్చే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు, ప్రభుత్వ విధానాలు ఉండాలి అని భావించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేసి తెలంగాణ స్టేట్కి ఒక కాంప్రహెన్సివ్ పాలసీ డాక్యుమెంట్ను రిలీజ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ పాలసీ డాక్యుమెంట్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ almost 2,100 square kilometers is called CURE, Core Urban Region Economy. From outer ring road to regional ring road, around 10,000 square kilometers, it is called PURE, Peri-Urban Region Economy. From regional ring road outside to Telangana border, it is called Rural Agriculture Region Economy. So we have adopted 3-layer policy. First layer is CURE, second layer is PURE, third layer is RARE. These 3 policies are Telangana policy. It is going to reach by 2034 $1 trillion economy, by 2047 $3 trillion economy. For that
We're going to get started, Andy. Please settle down. Please settle down, everybody. Thank you so much. We're going to get started.